కేటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ నాయకుడు గణేష్ రాజాపై నిప్పులు చెరిగిన టీడీపీ నేత బొదిరెడ్ల సుబ్బారావు. జగన్ రెడ్డికి 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ లో జైలు తప్పదు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. గొల్లల మామిడాడ గ్రామంలో నల్లమిల్లి మూలారెడ్డి మెమోరియల్ జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు. ప్రజారాజ్యం సమయంలో రామవరం నుంచి మెజారిటీ రావడానికి కారణం తానేనని చెబుతున్న రావుల గణేష్ రాజా మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఎందుకు మెజారిటీ తేలేకపోయావని కాకినాడ జిల్లా తెలుగు యువత అధికార ప్రతినిధి జగ్గంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొదిరెడ్ల సుబ్బారావు ప్రశ్నించారు. కిర్లంపూడి మండలం కృష్ణవరంలో గ్రామంలో ఆయన స్వగృహంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో సుబ్బారావు మాట్లాడుతూ 2009లో ప్రజారాజ్యం సమయంలో రావుల గణేష్ రాజా ఒక్కడే రాయవరం గ్రామం నుంచి ఉన్నాడా, ఇంకా ఎవరు నాయకులు పార్టీలో లేరా అని ప్రశ్నించారు. రాజకీయంగా గెలుపోవటములు సహజమని, అప్పుడు మెజారిటీ నా వల్లే వచ్చిందని చెప్పడం కరెక్ట్ కాదని, అదే నీ వల్ల వస్తే మొన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఎందుకు రాలేదో తెలుసుకోవాలని అన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి నిన్న ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మీద చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దాని మీద వివరణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆయన కొన్ని అంశాలు చెప్పాడు. ఇంకా ప్రతిసారి చెప్పిన స్థాయి అన్నాడు. స్థాయిల గురించి అతని స్థాయి ఏటో నా స్థాయి ఏటో నేను మాట్లాడిన దానికి స్పందించినటువంటి ఆ నాయకుడే మా స్థాయి ఏటో గుర్తు చేశాడు. ఇకపోతే పోలవరం పుష్కర్కే దాదాపుగా 14 ఎకరాలు ఎంతో మేము త్యాగం చేసాం మా గ్రామం తరపు నుంచి అని చెప్పాడు. అంటే రామవరం రాజా ఒకడే ఇచ్చాడా పుష్కర్కి పోలవరానికనే, లేకపోతే మొత్తం ప్రతి గ్రామం నుంచి ఆ కెనాల్ ఎలాగైతే వెళ్ళిందో అందరూ ఇచ్చారా? ప్రభుత్వ నామ్స్ ప్రకారం మా గ్రామంలో ఇవ్వడం జరిగింది, నాది కూడా కొంత భూమి పోవడం జరిగింది. అలాగే ప్రతి విలేజ్లోని ఎవరైతే కనెక్ట్ అయ్యిందో వాళ్ళ భూమి పోయింది. ఆ రోజు 3,50,000 ఎంత వచ్చింది, 3 లక్షలు 2,80,000 ఎంతో కానీ వచ్చింది. ఆ రోజు ల్యాండ్ కూడా తక్కువే. 2014లో మా గ్రామంలో ప్రజారాజ్యం పార్టీకి చిరంజీవి మీద ఉన్నటువంటి అభిమానంతో 1000 ఎంతో మెజారిటీ వచ్చింది అన్నమాట. అంటే ఒక్కడే ఉన్నాడు అప్పుడు, ఇంకా నాయకులు లేరా? ఆ రోజు వెంకటేశ్వరరావు లేడా? ఇంకా నాయకులు లేరా? సర్పంచులు గటాన్ని అంటే రాజా ఒక్కడే చేస్తేనే 1000 వచ్చిందా? మరి మొన్న ఎందుకు రాలేదు? మొన్న 500 పోయింది. మెజార్టీలు గెలుపు ఓటములు అన్నది మన మీద ఆధారపడి ఉండదు. అదొకటి గుర్తెరుగా. రాజకీయంగా గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది. మెజార్టీలు ఉంటే మెజార్టీ పోయిన దగ్గర కూడా ఉంటుంది. అది ఈ మెజార్టీ వచ్చింది నా వల్లే వచ్చింది అంటున్నాడు. ఇది కరెక్ట్ కాదు. కానీ నీ వల్లే వచ్చుంటే మొన్న ఎందుకు రాలేదు అదొకటి తెలుసుకోవాలి. ఇక వీడియో ఏదో పెట్టాడు మరి ఏంటి ఐరన్. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ, గత ప్రభుత్వం మద్యం దుకాణాల ద్వారా మద్యాన్ని విక్రయించే పాలసీని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ అధికారులు విచారించి అరెస్టు చేయడంతో జగన్ మేము ఏ తప్పు చేయలేదని అంటూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతుంటే గులకింద పోసి మాట్లాడినట్టుగా ఉందని, తన నేతృత్వంలోనే ఈ 3,500 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని, ముఖ్యంగా మీ ఎంపీ విజయసాయిరెడ్డి మీలో మీ వాటాలు తేలక బయటపడ్డారని, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఈ స్కామ్లో ముఖ్య భూమిక వహించగా ఆనాడు ముఖ్యమంత్రి జగన్ కనుసన్నల్లోనే జరిగిందని, తొందరలో జగన్ అరెస్టు తప్పదని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. ఎస్వీఎస్ అప్పలరాజు, మార్సిటి భద్రవ్, కొత్తకొండపాపు, సతీ సదాశివరెడ్డి, కుంచె తాతాజీ, పాటంశెట్టి నాగేశ్వరరావు, మది సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో దాని మీద చాలా గబ్బులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అంటే ఇది అక్రమ కేసులని చాలా నిజాయితీగా నడిపామని 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారే ఈ లెక్కల్లో దారుణంగా దూషిస్తారని మాట్లాడుతున్నటువంటి సందర్భం. సరే, ఈ అక్రమ కేసులా కాదా అన్న దాని మీద తర్వాత వెళ్తాను. ముందు ఈ 2014-19 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దారుణంగా దూషేసిందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు చెప్తున్నారు. 5 ఏళ్ళు పెద్ద కూడా పళ్ళు తోమారా మీరు? 5 సంవత్సరాలు మీరు పరిపాలనలో ఉన్నారు కదా. చాలా రకరకాల విమర్శలు పెట్టారు కదా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని. లేనివి ఉన్నవి సృష్టించి కేసులు పెట్టి ఇబ్బందులు పాలు చేశారు. సాక్షాత్తు మీ ఎంపీనే చితక్కొట్టేసి తొక్కలు తీసేశారు. అంత నిరంకుశంగా వ్యవహరించినటువంటి మీరు 2014 నుంచి 19 వరకు ఈ లిక్కర్ విషయంలో దోపిడీ జరిగితే ఎందుకు 5 సంవత్సరాలు మీరు నిమ్మక నీరెత్తినట్టున్నారు? అందులో మీకు ఓటాలు ఉన్నాయా? పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో జిఆర్ఎస్ఏ ఫ్యామిలీ హెల్త్ క్లబ్లో నల్లమిల్లి మూలారెడ్డి మెమోరియల్ జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు శివరామరెడ్డి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, శ్రీప్రకాష్ విద్యాసంస్థల అధినేత సిహెచ్ విజయప్రకాష్, అనపర్తి తెలుగుదేశం ఇన్ఛార్జి నల్లమిల్లి మనోజ్ రెడ్డి, జిఆర్ఎస్ఏ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు ద్వారంపూడి దివాకర్ రెడ్డి, ఎంఎస్ఆర్ గ్రూప్ అధినేత మల్లిడి శ్రీనివాసరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ జాయింట్ సెక్రటరీ వేణుగోపాలరావు, శ్రీరామ్, ఎన్ఐఎస్ కోచ్ జిల్లా సెక్రటరీ సింగన్ రాజు, శ్రీప్రకాష్, ప్రిన్సిపల్ నాగప్రశాంతి, గొల్లల మామిడాడ కూటమి నాయకులు, కార్యకర్తలు, శివరామరెడ్డి యూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు గొల్లల మామిడాడ ఫ్యామిలీ క్లబ్ ఆవరణలో శివరామారెడ్డి యూత్ ఆధ్వర్యంలో నల్లమిల్లి మూలారెడ్డి మెమోరియల్ టేబుల్ టెన్నిస్ క్రీడల పోటీల్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో దాదాపు ఇక్కడికి 200 టీమ్స్ రావడం, ఇక్కడ ముఖ్యంగా అనేక మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో లేని విధంగా ఇవాళ శారీరక శ్రమ లోపించడం వలన ప్రతి ఒక్కరూ జీవనశైలి వ్యాధులకు గురవుతున్న నేపథ్యంలో వాళ్ళ పెద్ద ఎత్తున ఐక్యరాజ్య సమితి కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ ప్రతి ఒక్కరికి శారీరక శ్రమ ఉండాలని నిర్దేశిస్తున్న నేపథ్యంలో ఇవాళ భారత ప్రభుత్వం కూడా దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ప్రతి ఒక్కరిని క్రీడల్లో భాగస్వామ్యం చేయాలి, ముఖ్యంగా విద్యార్థులను క్రీడల్లో భాగస్వామ్యం చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకొని ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు ముందుగా విద్యార్థుల తల్లిదండ్రులకి నేను తెలియజేసేది ఏంటంటే,
విద్యార్థులకి క్రీడల పట్ల ఆసక్తి కలిగే విధంగా మీరు చర్యలు తీసుకొని వారిని జీవనశైలి వ్యాధులకి దూరంగా ఉంచడంతో పాటు వారిలో శారీరక దృఢత్వం, మానసిక దృఢత్వం కలిగించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయమని కోరుకుంటూ ఈరోజు అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శివరామారెడ్డి యూత్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని బలిఘట్టం వార్డులో పలు సీసీ రోడ్లను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, స్పీకర్ చింతకాయల అయ్యనపాత్రుడు, చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ తాతయ్య బాబులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హాజరయ్యారు. అనంతరం స్పీకర్ తనయుడు కౌన్సిలర్ చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బలిఘట్టం వార్డులలో పర్యటించారు. సందర్భంగా మంత్రి వీధుల్లో పర్యటిస్తూ మహిళలు, చిన్నారులతో ఆప్యాయంగా మమేకమయ్యారు. సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన మంచిని వివరించారు. గుమ్మడికాయలతో హారతులిస్తూ పూలతో ఘనంగా మహిళలు స్వాగతం పలికారు. ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి సోదరీమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు మరి మీ అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. మరి ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మొదటి సంవత్సరం సుపరిపాలనలో ప్రజలకు మనం అందించేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి వెళ్ళి, గడప గడపకి వెళ్ళి మీ అందరికీ కూడా తెలియజేయడం, అదే సందర్భంలో ఇంకా మీకు ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు అందకపోతే, మీ ఇంట్లో ఏదైనా కష్టాలు, ఇబ్బందులు ఉంటే అవి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలనేటువంటి కార్యక్రమమే ఈ యొక్క సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. మరి అటువంటి కార్యక్రమానికి ఈరోజు నర్సీపట్నం రావడం నాకు వ్యక్తిగతంగా, ఎందుకంటే స్పీకర్ గా ఈ రోజు ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారంటే మాకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం, ప్రత్యేకమైనటువంటి గౌరవం. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు అంటే ఈ రోజు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా మరి వారి మనస్సులను గెలుచుకున్నటువంటి వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. రెండవది ఒక నీతి, ఒక నిజాయితీ, ఒక నిబద్ధతకు మారు పేరు. మనసులో ఏదుంటే అది ధైర్యంగా చెప్పగలిగేటువంటి వ్యక్తి మన అయ్యన్న పాత్రుడు గారు. మరి అటువంటి అయ్యన్న పాత్రుడు గారు నాలాంటి శాసనసభ్యులకు కూడా ఎంతో స్ఫూర్తిగా తీసుకుని, నేను కూడా ఆ రోజు 14లో మొదటిసారి కానీ, 19లో రెండవసారి కానీ, మొన్న 24లో మూడవసారి కానీ ప్రజల అభిమానంతో గెలవగలుగుతున్నామనంటే అయ్యన్న పాత్రుడు గారు లాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా పనిచేయడం. ఎందుకంటే గతంలో కూడా మాకు అయ్యన్న పాత్రుడు గారు మాకు ఇన్ఛార్జి మంత్రివర్యులుగా మా పశ్చిమ గోదావరి జిల్లాకు దగ్గర 10 సంవత్సరాలు ఆయన పనిచేసినటువంటి పరిస్థితి డిఫరెంట్ కాలాల్లో. ఆ రోజుల్లో కూడా ప్రతి నియోజకవర్గం తిరుగుతూ, ప్రతి సమస్యకు స్పందిస్తూ ఆ రోజు మా పశ్చిమ గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలే కాదు, మా జిల్లా ప్రజల అభిమానాన్ని కూడా చూరగొనేటువంటి వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. అటువంటి దైవ సమానులైనటువంటి మాకు అయ్యన్న పాత్రుడు గారి యొక్క నియోజకవర్గం రావడం నాకు వ్యక్తిగతంగా చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది అనే విషయాన్ని మొదటిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పాతపట్నం మండల కేంద్రంలో సామాజిక ఆసుపత్రిలో నిరుపయోగంగా ఆక్సిజన్ ప్లాంట్ శుభోదయం కార్యక్రమంలో సీనియర్ నాయకులు రేగేటి షణ్ముఖరావు, పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలో శుభోదయం కార్యక్రమాన్ని సీనియర్ నాయకులు రేగేటి షణ్ముఖరావు ఆయన మిత్ర బృందంతో పాతపట్నం సామాజిక ఆసుపత్రి మరియు పరిసర వీధుల్లో చేపట్టారు. ముందుగా పాతపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి సమస్యలను పరిశీలించారు. అనంతరం రేగేటి షణ్ముఖరావు మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు నిరుపయోగంగా మారిందని, ఆక్సిజన్ ప్లాంట్కు సంబంధించిన టెక్నీషియన్ లేకపోవడం, చాలా ఏళ్లుగా నిరుపయోగంగా ఉండిపోవడం, మరమ్మతులు చేపట్టవలసిన ఆవశ్యకత ఉందని, శాశ్వత ప్రాతిపదికన పూర్తిస్థాయి టెక్నీషియన్ నియమించి మరమ్మతులు చేపడితే అత్యవసర పరిస్థితుల్లో సంబంధించినటువంటి వ్యాధులకు క్లిష్టమైన సంరక్షణకు దోహదపడుతుందని సీనియర్ నాయకులు రేగిటి షణ్ముఖరావు అన్నారు. నా మిత్రులు అందరము కలిసి పాతపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శించడం జరిగింది. మేము వచ్చేది హాస్పిటల్లో లోటుపాట్లు ఎత్తి చూపించడానికి అయితే కాదు, హాస్పిటల్ బాగుండాలన్నది మా కోరిక. ఎందుకంటే ఇది జిల్లాకి సంబంధించి
ఒరిస్సాకు సంబంధించి ఒరిస్సా బార్డర్లో ఉన్నటువంటి హాస్పిటల్. ఈ హాస్పిటల్కి సంబంధించి ఏంటంటే మనము ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒరిస్సా వెళ్ళాలంటే లాంగ్వేజ్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ఫస్ట్ మెయిన్ థింగ్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఎండి గారు లేరండి, సర్జన్ కూడా లేరండి. ఈ 2 పోస్టులు మాత్రం ఖాళీ ఉన్నాయి. దయవుంచి గవర్నమెంట్ చైర్మన్ గారు అలాగే డిఎంఎన్హెచ్ఓ గారు ఒకసారి మంచి మనసుతో ఆలోచించి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఆలోచించి ఈ 2 పోస్టులు భర్తీ చేస్తారని కోరుకుంటున్నాము. అంతేకాదు ఇక్కడ ఉంది ప్లాంట్, ఆక్సిజన్ ప్లాంట్, కొన్ని లక్షల రూపాయలు గవర్నమెంట్ సొమ్ము అది ఇన్వెస్ట్మెంట్ చేసి వృధాగా పడి ఉందన్నమాట. దాన్ని కూడా ప్రాబ్లం క్లియర్ చేసి అది ఆన్లైన్లోకి తెస్తారని చెప్పేసి మా మనవి. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్తో పాటు గవర్నమెంట్ ఆపోజిట్లో ఉన్నటువంటి ట్యాంక్ వీధికి కూడా ఈ శుభోదయం కార్యక్రమంలో మన మిత్రబృందం అందరితో కూడా చూడడం జరిగింది. అది ఏంటంటే చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి సార్. ఒక వాలు, రిటర్నింగ్ వాలు సుమారు ఇంచుమించు 120-130 అడుగుల వాల్ ఉంటుంది. అది తక్షణమే కట్టవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఒక యాక్సిడెంట్ కూడా జరిగింది. ఆ లోయలో పడిపోతున్నారు. చూడండి, ఆ లోయ చూపించండి. ఆ లోయలో జనాలు వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి బండి మీద కానీ కారు మీద కానీ ఆటో కానీ వస్తే ఆ లోయలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. పశువులు లోన పడిపోతున్నాయి. చెత్తకి కూడా ఏదైనా నందలు ఏర్పాటు చేస్తే చెత్తని నందల్లో వేస్తారని మా ఆలోచన. ఇంకో విషయం చెప్తున్నాం సార్, ఆ చివరికి వస్తాటికి రోడ్డు అంది సగం వరకే ఉంది. అది ఎన్ఆర్జీఎస్ నిధుల్లో నుండైనా సరే దయించి రోడ్ కంప్లీట్ చేస్తారని మా ద్వారా చెప్తున్నాను. దాంతోపాటు ఆ చివర విషపాములు అన్నవి జనాభాసంలోకి వస్తున్నాయండి. అక్కడ తప్పనిసరిగా అవసరమైన పరిస్థితి ఏంటంటే ఒక విద్యుత్ స్తంభం వాడు కొరత ఉంది. దాన్ని కూడా రెక్టిఫై చేయవలసిన బాధ్యత పంచాయతీ ఈఓ గారికి ఉంది. ఇక్కడ ఈ వాలు, విద్యుత్ స్తంభం ప్లస్ రోడ్డు, ఈ 3కు సంబంధించి ఇక్కడ ప్రాబ్లమ్స్ అని ఉన్నాయి. డ్రైనేజ్లో దానిలో చెత్త ఒకటి తీయట్లేదు. దాన్ని కూడా మీ దృష్టిలో పెడుతున్నాం. మిమ్మల్ని కమెంట్ చేయట్లేదు కానీ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ మాత్రం మీదే ఉంటుంది. మీరు కమెంట్ చేసి చేయండి సార్, చేయకపోతే కావద్దని మేము అనట్లేదు. కానీ ప్రజెంట్ ప్రజలు పడుతున్న ఇబ్బందులు మీకు మీ దృష్టికి తెచ్చాం. ఇవన్నీ కంప్లీట్ చేస్తారని, క్లియర్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. నమస్కారం. పెదపూడి మండలం కైకవోలులో పంట పొలాలకు సాగునీరు అందడం లేదంటూ మొన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే సతీష్ సూర్యనారాయణ రెడ్డి వచ్చి పొలంలో 2 వీలర్ నడపడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు రైతులు వీడ్ రిమూవల్ జరగాల్సి ఉందని చెప్పడం, 3 రోజుల క్రితం ఈ కార్యక్రమం మొదలు పెట్టించడం జరిగింది. ఒకవేళ వీడ్ రిమూవల్ జరగకపోయినా ఆ పొలానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడే ఆ పొలాలకు సంబంధించిన రైతు చెబుతూ ఉన్నారు, కలుపు మందు కొట్టే నిమిత్తం తన పొలానికి నీరు ఆపడం జరిగిందని. అయితే ఓ పథకం ప్రకారం ఒక డ్రామా క్రియేట్ చేయడం కోసం 2 రోజులు పొలానికి ఆ రైతుతో తడిపెట్టడం డీలే చేయించి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ కార్యక్రమం నడిపించడం జరిగిందని, భారతదేశంలో ఆహార పదార్థాలను కాళ్లతో గానీ వాహనాలతో గానీ తొక్కించకూడదు అనే సంస్కృతి ఉంది. కానీ ఇటీవల వైఎస్ఆర్సీపీ నాయకుల పోకడలు విచిత్రంగా ఉన్నాయి. సాక్షాత్తు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే మిర్చి రైతులను పరామర్శిస్తానని చెప్పి మిర్చిని ట్రాక్టర్లతో తొక్కించడం, మామిడి రైతులను పరామర్శ పేరుతో మామిడి పండ్లను రోడ్డు మీద వేసి తొక్కించడం చూసాం. ఇక్కడ వరి నాట్లు చక్కగా ఉన్న పొలంలో ఈయన 2 వీలర్ నడపడం మనం చూస్తున్నాం. ఏ విధమైన ఇబ్బంది ఈ పొలానికి లేదు. దానిలో 2 వీలర్ నడపడం అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఒకసారి ఆలోచన చేయాలి. అందరికీ నమస్కారం. ఇవాళ ఇక్కడ సాగునీరుకి ఎద్దడిగా ఉంది. సాగునీరు అందట్లేదు కైకోలు గ్రామాల్లో పొలాలకని మొన్నటి రోజున వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే శ్రీ సతీష్ సూర్యనారాయణ రెడ్డి గారు ఇక్కడ వచ్చి ఇక్కడ ఒక
ఈ సమస్య గత 4 రోజులుగా ఇక్కడ ఏదైతే వీడ్ రిమూవల్ జరగలేదో ఆ వీడ్ రిమూవల్ చెయ్యాలనేది అంతకుముందు 3 రోజుల క్రితమే ఇక్కడ ఏదైతే స్వపరిపాలన తొలడుగు కార్యక్రమం జరిగినప్పుడు రైతాంగం ఆనాడు నాయకుల దృష్టికి తీసుకురావడం, అధికారుల దృష్టికి తీసుకురావడం, వెంటనే మరుసటి రోజున ఇక్కడ వీడ్ రిమూవల్ మొదలు పెట్టడం కూడా జరిగింది. ఒకవేళ వీడ్ రిమూవల్ చేయకపోయినా కూడా ఇవి ఏదైతే 2 వీలర్ నడిపిన పొలం ఉందో ఆ పొలంలో జరుగుతూ ఉంది. ఏదైతే కలుపు మందు కొట్టాలని అనుకుని ఆ కలుపు మందు కొట్టడం కోసం ఆ పొలంలో నీరు తగ్గించుకొని నీరు ఆపడం, దీన్ని ఒక పథకం ప్రకారంగా ఒక డ్రామా క్రియేట్ చేయడం కోసం దీన్ని 2 రోజులు డిలే చేయించి తీసుకొచ్చి ఈ విధంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మన భారతీయ సంస్కృతిలో సాంప్రదాయంలో ఒక ఆహార పదార్థాలని కాళ్ళతో కానీ వాహనాలతో కానీ తొక్కించకూడదు అనేది ఒకటి ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పోకడలు చూస్తూ ఉంటే వికృతమైన పోకడలు, విశృంఖల తత్వం. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అక్కడ పచ్చిమిర్చి రైతులను పరామర్శిస్తానని పచ్చిమిర్చి మీద ఆయన వాహనం నడపడం, సాక్షాత్తు వారి కార్యకర్త మీద కూడా వాహనం నడిపి ఆయన మరణించడానికి కారకుడయ్యారు. అది వేరే విషయం. అదేవిధంగా మొన్నటి రోజున బంగారుపాలెంలో మామిడి మరి ఇక్కడ అదే పరిస్థితి చక్కటి వరి నాట్లు చక్కగా ఉండగా పరిస్థితిలో ఇప్పుడే మనం చూసాం. ఏ విధమైన ఇబ్బంది లేదు. దానిలో 2 వీలర్ నడపడం అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మన నియోజకవర్గానికి ఈయన పాపం ఒక బిల్డప్ బాబాయ్. ఈ బిల్డప్లు ఇచ్చుకోవడం కోసం రకరకాల విన్యాసాలు చేయడం, ఆ విన్యాసాల్లో భాగంగా ఇది సమంజసమైన విన్యాసం. దివ్యాంగులను అన్ని విధాలుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అండగా ఉంటారని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరేటి శ్రీనివాస్ తెలియజేశారు. పిఠాపురం పట్టణంలో దివ్యాంగుల విద్యార్థులకు పిఠాపురం క్లాత్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్ సహాయ సహకారంతో దుస్తులు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి క్లాత్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్ అధ్యక్షుడు బొజ్జ మాణిక్యాలరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమారు 62 మంది దివ్యాంగుల విద్యార్థులకు మరేటి శ్రీనివాస్ చేతుల మీదుగా దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా బొజ్జ మాణిక్యాలరావు మరియు క్లాత్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్ యూనియన్ సభ్యులు మరేటి శ్రీనివాస్ను ఘనంగా సన్మానించారు. ఈ సంఘం స్థాపించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం 2-3 కార్యక్రమాలు ఇట్లాంటి పేదలకి, దివ్యాంగులకి ఏదన్నా విపత్తు జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు వెళ్ళి మేము ఇట్లాంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఏమంటే మేము ప్రజలమే బతికేవాళ్ళం. ఆ ప్రజల యొక్క ఆశీస్సులతో మా వ్యాపారాన్ని ముందుకు నడిపించుకునే వాళ్ళం. మేము ప్రజలకు కష్టం వచ్చినప్పుడు మా వంతు సహాయం ఏదన్నా చెయ్యాలనే ఆలోచనతో మేము ముందుకెళ్తూ ఉన్నాము. ఈ సంవత్సరం ఏం చేయాలి ఏంటి అని ఆలోచన చేసుకున్నప్పుడు మాస్టర్ నేను ఇక్కడే ఎక్కువగా ఉండడం వల్ల ఈ స్కూల్ పిల్లలకి ఏదైనా చేయాలనే ఆలోచనతో మా సభ్యులందరితో మాట్లాడుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. 62 మంది పిల్లల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. మరలా శ్రీనివాసరావు గారు మాకు టైం ఇచ్చినట్టయితే ఈ దివ్యాంగులు నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా మా ద్వారా ఈ చిన్న సహాయాన్ని అందించడానికి ముందుకు వస్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి వారి పిల్లల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా మరొక్కసారి ఉదయపూర్వక నమస్కారాలు. నిజంగా ఈ పట్టణ క్లాత్ రెడీమేడ్ అసోసియేషన్ వారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని రూపొందించి వీరికి అండగా నిలబడడానికి వచ్చినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సమాజంలో ఎవరి స్థాయిలో వారు ఎవరికి శక్తి మేర వరకు ఇటువంటి దివ్యాంగులైన వారికి అండగా నిలబడాలి.
మీకు ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి, తప్పకుండా వాళ్ళని అటెండ్ అవుతాం. వీరందరికీ కూడా మనం భరోసా అని చెప్పి మనంతా కూడా భరోసాగా నిలబడతాం. ఎందుకంటే మరి అనేక సార్లు చెప్తూ ఉంటాం, ఇక్కడ సాక్షాత్తు పిఠాపురం వాసులు మన సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారిని మీరు శాసనసభ్యులుగా ఎన్నుకున్నారు. ఇక్కడ ఇందాక పెద్దలు చెప్తున్నారు అలాగా మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది. ఎస్, సత్యం అది. మీరు ఒక రోజు అటు ఇటుగా అవ్వచ్చు, కానీ మీరు ఆశించిన ప్రతి సమస్య తీరుద్ది, మీరు కోరుకున్నది ప్రతి కూడా జరిగి తీరుద్ది, అందులో అనుమానం లేదు. తప్పకుండా ఇటువంటి దివ్యాంగులకి మనందరం కూడా అండగా నిలబడాలి. వీరికి అన్ని రకాలుగా కూడా మనంతా సహాయకారిగా నిలబడాలి. మరొకసారి మీ అందరికీ కూడా కోరి ప్రార్థిస్తూ గొల్లప్రోలు గ్రామదేవత పాదంబిక అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు. ఆషాఢ మాసం బహుళ దశమి సందర్భంగా వేలాది మంది మహిళలు అమ్మవారికి సమర్పించే బోనాలు ఎత్తుకొని గ్రామోత్సవం నిర్వహించి తిరిగి అమ్మవారికి సమర్పించారు. గ్రామోత్సవంలో కోలాటాలు, భజనలు, పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాలు సమర్పించడం వల్ల మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. శ్రీ గొల్లప్రోలు రైల్వే స్టేషన్ వద్ద వెళ్తున్న శ్రీ పాదాంబిక అమ్మవారు బోనాల సంబరముగా మీ ముందుకు వచ్చుతున్నారు. ప్రతి ఒక్కరూ అందరూ దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మల గల్లమ్మ, ముగ్గురమ్మల మోలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కలుబాడి భూతిని అమ్మ, తల్లులో నందిన వేల్పుటమ్మ, మనమ్మల నుండిని అమ్మ, దుర్గమాయమ్మ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ అంటే ఈ ప్రపంచాన్ని పరిపాలించేదే అమ్మ. అమ్మ లేకుంటే ఈ సృష్టి లేదు, ఈ జగమే లేదు, ఈ జన్మే లేదు. ఆ అమ్మ మీ ముందుకు వచ్చుతున్నాను. ఆ అమ్మను ప్రతి ఒక్కరు దర్శించుకుని ఆ అమ్మ కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. రైల్వే స్టేషన్ వద్ద వెళ్తున్న శ్రీ పాదాంబిక అమ్మవారు బోనాల సంబరముగా మీ ముందుకు వచ్చుతున్నారు. ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈ ప్రపంచానికి అమ్మ అనే అక్షరాలు విడన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ నాయకుడు గణేష్ రాజాపై నిప్పులు చెరిగిన టీడీపీ నేత బొదిరెడ్ల సుబ్బారావు. జగన్ రెడ్డికి 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్లో జైలు తప్పదు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. గొల్లల మామిడాడ గ్రామంలో నల్లమిల్లి మూలారెడ్డి మెమోరియల్ జిల్లా స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.